మాకు జాబ్ వచ్చిందన్న సంతోషం కన్నా పోస్టింగ్ ఇంకా రాలేదని బాధనే ఎక్కువ ఉన్నది. దీనిపైన వెంటనే గురుకుల బోర్డు స్పందించి మాకు న్యాయం చేయాలి అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ గురుకుల బోర్డు సమస్యను పరిష్కరించాలంటూ గురుకుల టీచర్ల ఆందోళన చేస్తున్నారట. మరిగా గురుకుల ఉపాధ్యాయుల ఆందోళన ఏందో ఓసారి మనం కూడా చూద్దాం పాలి. పేరుకే గురుకుల పోస్టులు కానీ ఇంకా పోస్టింగ్లు ఇవ్వక గురుకుల టీచర్లం అయితే చాలా కష్టాలు పడుతున్నాం. జాబులు లేక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడినది. మా గురుకుల టీచర్లుగా జాబ్ ఇచ్చిన సంతోషం కన్నా మా జాబులను కన్ఫర్మ్ చేయలేదని బాధనే ఎక్కున్నదట. ఈ గురుకుల టీచర్ల ఆందోళన బాధ ఎవరు పట్టించుకోవటం లేరు అని చెప్పి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఆర్డర్ రాలేదు. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య మీద క్లారిటీ ఇస్తేనే మేము అందరం కలిసి చర్యలు తీసుకుంటామని గురుకుల బోర్డు మెంబర్లు చెప్తున్నారు. ఇట్లాంటి అనేక రకాలైన సమస్యలతోటి రోజు మేము అందరం సతమతం అవుతుంటే ప్రభుత్వానికైతే చిన్న సీమ కుట్టినట్లు కూడా అనిపిస్తలేదు. సమస్య మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా మాకు న్యాయం చేయాలని ఈ రోజు గురుకుల టీచర్లందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారట. ఏ గురుకుల అధికారిని కలిసినా ఎవరిని కలిసినా మాకు పైనుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు, ప్రభుత్వం నుంచి మాకు క్లియరెన్స్ రాలేదు. ఎప్పుడైతే సీఎం గారు కానీ ఇంకెవరైనా మాకు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మేము రెస్పాండ్ అవుతాము. గురుకుల బోర్డు దగ్గర నుంచి మాకు ఒక షెడ్యూల్ అనేది ఇప్పియాలి. ఎందుకంటే ఇప్పుడు మేము సీఎం గారి దగ్గరికి వచ్చి ఈరోజు మా యొక్క రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వడం వస్తున్నామంటే ఎన్నిసార్లు గురుకుల బోర్డుని అడిగినా మాకు పైనుంచి రావాలి, సీఎం గారు చెప్పాలంటున్నారు. మరి అదే సీఎం గారిని కలిసి మా బాధలు అసలు ఇన్ని రోజులు మా బాధలు సీఎం గారికి తెలుస్తున్నాయా లేదా మరి తెలియాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. జాబులు వచ్చినాక రోడ్లు ఎక్కడ మీరు జాబ్లు వచ్చినాయి అనేది మాకు బయటకు చూపించుకోవడానికి, ప్రపంచం చూపించుకోవడానికే ఉంది. జాబ్లు వచ్చినాయి అనే ఉద్దేశంతో అప్పటి వరకు మేము చిన్న చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఎట్లాగో ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది కదా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారని ఆ ఉన్న ఉద్యోగాల నుంచి కూడా మమ్మల్ని తీసేశారు. 4 నెలల నుంచి మా కుటుంబాలకి సపోర్టివ్గా ఉండాల్సిన మేమే ఈరోజు ఇక్కడ సీఎం గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు బస్ ఛార్జీలకు 500 ఇవ్వండి, 1000 రూపీస్ ఇవ్వండి అని పేరెంట్స్ని అడుక్కొని రావాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ యొక్క నియామకాలు అనేది తొందరగా మాకు వాటిని నింపడానికి కోసానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ తక్షణమే వీటిని మాతో భర్తీ చేయడం కానీ చేయాలి. ఓన్లీ వాళ్ళు ఎలక్షన్స్ కోసానికి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు వేసుకొని పోయి కుర్చీల మీద కూర్చొని కాదు. మాకు తక్షణమే ఎవరైతే 9,000 మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి. మాకు నోటిఫికేషన్లో ఏలేదు కదా సార్, మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాం లేకపోతే ఇంకేవో చేసుకుంటామని మాకు అవన్నీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. మాకు వాటితో సంబంధం లేదు. మాకు కావాల్సింది ఒక 9,000 మందికి కావాల్సింది ఏంటంటే తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి.